వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఈ కాళేశ్వరం అంశం కావచ్చు, రకరకాల విషయాలు, ప్రజా పరిపాలన అంటూ ఇప్పుడు గ్రామ సభలు నిర్వర్తిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీటికి సంబంధించి కూడా చాలా చోట్ల వ్యతిరేకత వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అటు కాంగ్రెస్ నాయకులు కొన్ని చోట్ల కూడా మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగానే వాళ్ళ భాష కూడా కనపడతా ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్తే పవన్, బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఏంటంటే ఏం జరుగుతుందంటే కాళేశ్వరం అంశం మీరు కూడా గతం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనపడట్లేదు. ఇంకా తవ్వే కొద్దీ దాంట్లో బయటపడతా ఉన్నాయి అన్నట్టుగా తవ్వుతున్న కొద్దీ ఇంకా కరప్షన్ బయట కొడతా ఉంది. ఎట్లా చూడాలి సార్? రియల్లీ పవన్, ఈ భారతదేశం వ్యవసాయక దేశం. ఈ భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవసరం ఉండింది. అందులో ముఖ్యంగా తెలంగాణకు అవసరమే, కాదనట్లేదు. ఎందుకంటే డ్రాట్ ఏరియా ఎక్కువ కాబట్టి. సో తెలంగాణలో ఇటువంటి ప్రాజెక్ట్స్ వస్తే మంచిదే అని ప్రజలు కూడా భావించినారు. ప్రజా అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రాజెక్టు కడతారనుకున్నారు. సో నిజంగా కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఈ దేశానికి మనం ముఖ్యంగా చూసుకుంటే రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్స్ విషయంలో కానీ, ఈ పబ్లిక్ యూటిలిటీ లార్జర్ స్కేల్లో అయ్యే దాంట్లో గతంలో కరప్షన్స్ అనేది చూడలే. ఒకవేళ బయటపడ్డ ఇమీడియట్ పదవులకు రాజీనామా చేసి మేము న్యాయ వ్యవస్థను ఫేస్ చేస్తామనే విధంగా నాయకులను చూసినాం. మేము లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి వాళ్ళని పోల్చుకుంటూ ఉంటాం కదా. అందులో ముఖ్యంగా తెలంగాణ నుండి కూడా ఇట్లా ఉద్యమమే చేసినటువంటి ఒక మహానాయకుడు అని వారు పదే టీవీలలో చెప్పడం మూలాన కొంత సిస్టమేటిక్గా ఈ తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుంది. తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు తెలంగాణ రాష్ట్రం సాధించిన అనే పేరు ప్రఖ్యాతులు వచ్చినాయన కాబట్టి వారికి ఇంకేం అవసరం ఉంటుందిలే, డబ్బుతో కూడా పని ఏముంటుంది, ఉద్యమం అయిపోయింది, గవర్నమెంట్ కూడా ఒక 10 ఏళ్ళు గవర్నమెంట్ కూడా చేస్తూ ఉన్నారు, వీళ్ళకు డబ్బుల మీద అంత యావ ఉండదేమో అని ప్రజలు భావించినారు. కానీ తీరా చూస్తే ఒక్కొక్కటిగా కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఈరోజు కార్ రేసుల వరకు ప్రతి దాంట్లో అవినీతి మూలాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో దీంట్లో నాకు ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే కేసీఆర్ అనే పేరు 3 అక్షరాలు ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా చాలా గొప్పగా భావించారు. కానీ ఇవాళ అదే కేసీఆర్ పేరుని టైటిల్ కే అంటే కాళేశ్వరం, సి అంటే కరప్షన్, 1,40,000 కోట్ల వరకు అంచనాలు పెంచుకున్నటువంటి ప్రాజెక్టులో అంత పెద్ద కరప్షన్కి, అంత పెద్ద అమౌంట్లో నుండి కరప్షన్కి చోటిచ్చేటటువంటి విధంగా ఈరోజు ఎంక్వైరీ కమిషన్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అనే లెటర్ ఏమో రాబరీ కింద, దీంట్లో డబ్బులు కమిషన్లు పబ్లిక్ ట్యాక్స్ పేడ్ మనీ కదా. ఏదో కాంట్రాక్టరు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చిరు, లేకపోతే ఆ రోజు ఉన్న సీఎంకో మంత్రికో ఇచ్చిరు అనే మాటలు జరుగుతూ ఉన్నాయి. అది కాంట్రాక్టర్ సొమ్ము కాదు. అది ఇక్కడ మీకు నేను కొత్తగా లెజెండ్ టీవీ మీ దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే ఇదంతా కూడా ప్రజాధనం కస్టోడియన్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం కాంట్రాక్టర్కు చెల్లింపు చేసి తద్వారా కిట్ ప్రోకో, కిక్ బ్యాక్స్ ఏ రూపంలో, బినామీల రూపంలో కావచ్చు, ఎవరైనా దొంగతనం చేసేది ఏదో బయటపడేటట్టు ఉంటుందా? ఇవాళ ఎంక్వైరీస్కు చూడండి ఎంత కష్టం. సో డెఫినెట్గా దీంట్లో కరప్షన్ అనేది ఏ విధంగా జరిగిందో కూడా అంతుపట్టట్లేదు, దాన్ని ఎట్లా బయటకు తీస్తారో కూడా అంతుపట్టట్లేదు. సరే, అది మీరు అన్నట్టుగానే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే అప్పట్లో ఈ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాజెక్ట్ విషయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున సాగర్ ఇష్యూ కూడా కొన్ని ఇష్యూలు జరిగినాయి. మరంటే అంత అవసరం ఉండే సార్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ చిన్న ప్రాజెక్టు మొదలుపెట్టినా కూడా ఇప్పుడు ఇది కాదు, ప్రజల శ్రేయస్సు ఇంపార్టెంట్ అని వీళ్ళే చెప్తా ఉన్నారు కదా. అప్పట్లో అంత అవసరం ఉండే సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మొత్తం బతుకులు బాగుపడతాయని. డెఫినెట్గా తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాటం ఒక ట్యాగ్ లైన్ మీద జరిగింది. నిజంగా కూడా నీళ్ళ అవసరం తెలంగాణకు ఉంది. సరే, కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడిన లిఫ్ట్ ఇరిగేషన్లు అయినా సరే చెయ్యొచ్చు అనే విధంగా. లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే ఇది గుదిబండగా మారుతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. అయినా కావాలి, ఎందుకంటే ఇప్పుడు డ్రాట్తో మనకు విలవిలలాడుతున్నటువంటి రైతాంగానికి, తాగునీటి సౌకర్యం లేనటువంటి ప్రజలకి అది ఎంత ఖర్చు అయినా సరే ఆ నీళ్ళు ఇవ్వాల్సిందే కదా. సో కాబట్టి ఖర్చుతో కూడిన ఓకే లిఫ్ట్ ఇరిగేషన్ ఇది కడుతున్నాడు, చాలా మంచి విషయమే అని వారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ టేకప్ చేసిన తర్వాత చూడండి, డిస్కవరీ ఛానల్లో యాడ్స్, నేషనల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి దాన్నే చూయించి ఈస్ట్ మన్ కలర్ లాగా మూవీలాగా చూయించి ప్రజల ఓట్లు కూడా తీసుకొని మళ్ళీ సెకండ్ టైం గవర్నమెంట్కి వచ్చేది. అంటే కాళేశ్వరం ఏమో
నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ అధికారాన్ని నిలబెట్టింది. కానీ ప్రజలకేమో ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఉపయోగపడ్డది. మరి వెరసి ఎవరు నష్టపోయారు? ఇక్కడ రైతాంగం నష్టపోయింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. సరే, ఇంత మంచి ప్రాజెక్ట్ అయితే డిస్కవరీ ఛానల్లో వేసుకొని ప్రచారం చేసుకున్నటువంటి ఇది ప్రాజెక్టే అయితే ఆ ప్రాజెక్టు ఈరోజు 3 రకాలుగా మనం చర్చించుకోవాలి. ఒకటి టెక్నికాలిటీస్ మీద, రెండోది కరప్షన్ మీద, ఆ తర్వాత ప్రజలకు ఏ రకంగా ఉపయోగం, ఇంకా 4వ విషయం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగంలోకి తెస్తుంది. ఈ 4 చర్చలు జరగాలి. ఇది అకాడమిక్గా జరగాల్సినటువంటి సబ్జెక్ట్. ఇది ఏదో రాజకీయపరమైనటువంటి అంశంగా ఏదో మనం ఒక 10 నిమిషాలు మాట్లాడేసినాం, ఇలా అది తిన్నారు ఇది తిన్నారు, అది కాదు. నిజంగా కూడా ఆ రికవరీ ప్రొసీజర్ మెకానిజం కూడా జరగాలి. ఇలా నేను ఈరోజు కూడా అనేక టీవీ ఛానల్లో మాట్లాడతాను. ఇప్పుడు రికవరీ ప్రొసీజర్ అని వీళ్ళు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగిందని గతంలో నుంచి చెప్తా అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ కాళేశ్వరం గురించి ఒక డిబేట్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాళేశ్వరంలో ఎంత నష్టం జరిగిందన్న విషయం కూడా అక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు కేటీఆర్ లొట్టపీస్ కేసు అనే అంశాన్ని పట్టుకుని చాలా పెద్ద చర్చ చేస్తా ఉన్నారు. అసలు కాళేశ్వరం కదా. అదే ఇప్పుడు ఈయన లొట్టపీస్ అనడం, ఆయన లొట్టపీస్ కేసుల మీదనే దృష్టి పెట్టడం. కానీ అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైన దాని మీదనేమో పట్టుకుంటలేరు. ఎందుకంటే ఇది పట్టుకుంటే అందరు మునుగుతారు. ఇది లొట్టపీస్ కాదు కదా, ఇది పెద్ద కేసు. ఇది పెద్ద కేసు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్ల అవినీతి కాబట్టి సో దీన్ని పట్టుకుంటే మునిగిపోవడమే ఉంటుంది. అందుకే నేనేమంటున్నా, ఇవాళ నిజంగానే అందులో కేటీఆర్ పోయి లొట్టపీసులు, రేవంత్ రెడ్డి పోయి ఈ లొట్టపీస్ కట్టెలు కట్టుకొని ఒకసారి ఆ కాళేశ్వరంలో దుంకుతే ఆడ నిజంగా నీళ్ళు వస్తున్నాయా రైతులకి, లేకపోతే రాళ్ళు ఉన్నాయా అనేది తెలుస్తుంది. సో నేనేమంటున్నా ఇక్కడ ప్రాజెక్టు విషయంలో ఇంతకుముందే మీకు అన్నట్టు ఒక వాస్తవం అయితే ఉంది కదా. ఏంటి, కాళేశ్వరం కట్టడానికి ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేనికి ఏర్పాటు చేసుకున్నాం? డబ్బుల్ని మొబిలైజ్ చేసుకోవడానికి. నిజంగా కూడా ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని ఆగమేఘాల మీద నిర్మించడానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ పెట్టి మెల్లిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మనం అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి, ఇరిగేషన్ మినిస్టర్ని కలిసి కొద్దిగా మెల్లగైనా, ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక ఇల్లు కట్టుకుంటేనే మనం ఒక 1-2 ఏళ్ళు పడుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకి మంచి డిపిఆర్ ఒకటి తయారు చేసి ఇది దేశానికి, వ్యవసాయక దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని పోయి ఉంటే నిజంగా కూడా చాలా మంచిగా జరిగేది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తే ఒకవేళ కొద్ది డబ్బు ఇచ్చినా కానీ వాళ్ళు లెక్కలు అడుగుతారు. సో కేవలం స్టేట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. అందరు అంటారు ఇది జాతీయ ప్రాజెక్టు, ఇయ్యలేదు చెయ్యలేదు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. ఒకవైపు ఏమో జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే బాగుండు, ఇంట్లో కేంద్రం కొన్ని డబ్బులు ఇచ్చినా బై ఛాన్స్ ఇప్పుడు ఒక అడ్వాన్స్ మొబిలైజేషన్ ఏదన్నా ఒక 1000 కోట్లు 500 కోట్లు ఇస్తే లెక్కలన్నీ ఎవరికి పంపాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. వీళ్ళ ఆటలు చెల్లుబాటు కాదు. కేంద్రానికి ఇటువంటి కరప్షన్స్కు పెద్ద కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే కొంత మేరకు చేయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చేస్తే ఇలా నాగార్జున సాగర్ ఉండేది కాదు, ఇంకోటి ఉండేది కాదు, అన్ని కూలిపోతుండే. నేనేమంటున్నా అంటే ఇక్కడ కేసీఆర్ గారి మొదటి తప్పు చక్కటి డిపిఆర్లు తయారు చేసి ప్రజోపకరమైన ప్రాజెక్టు ఈ దేశానికి అవసరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకొని పొయ్యి ఉంటే బాగుండేది. రెండోది, ఆ డిపిఆర్లు నిజంగా కూడా ఒక సంస్థకి ఇవ్వాల్సింది, నిర్మాణాలు వేరే సంస్థకి ఇవ్వాల్సింది. ఇక్కడ ప్రాజెక్టు యొక్క డిజైన్లు ఒకటే కంపెనీ చేసింది, నిర్మాణం వాళ్ళే చేసిరు, పేమెంట్లు వాళ్ళే తీసుకున్నారు. మొత్తం ఇది ఒక గూడు పుటానిలాగా జరిగిపోయింది. వాళ్ళకే ఇస్తుంది. సో నేనేమంటున్నా అక్కడ ఒక తప్పిదం జరిగింది. ఆ తర్వాత ఇలా బాహుబలి మోటార్స్ మునిగినాయా లేవా? మునిగిపోయినాయి కదా, అది వాస్తవం కదా. మరి మేడిగడ్డ దగ్గర పిల్లర్లు 5-6 పిల్లర్లు కుంగిపోయినాయి కదా, అది వాస్తవమా కాదా? ఇంకా దాన్ని కూడా మళ్ళా అది క్రాకులు గింత వచ్చినాయి, దాని సైజు గింతే ఉంది, అవి చిన్న క్రాకులు, ఏరు క్రాకులు, అది నక్సలైట్లు పేల్చిరేమో, దొంగలు పేల్చిరేమో, బాంబులు అయినాయేమో అని ఎఫ్ఐఆర్లు చేయడం, అడిగి పోకుండా పోలీసుని పెట్టి ఆపడం. ఆ రోజు మేము మొదటి నుంచి పెట్టుకుంటున్నాం, ఇది ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికి అని చెప్తూనే ఉన్నాం. సో ఆ దశలో కూడా కనీసం అరే రేపేమన్నా జరగగల అని చెప్పి వీళ్ళు ఆలోచన చేసి ఉంటే బాగుండేది. ఆ రకంగా టెక్నికల్గా ఈరోజు ఆ కాళేశ్వరం మునిగిపోయింది. ఈరోజు ప్రాజెక్టులు కట్టేది దేనికండి? ప్రజలకు, రైతులకు ఒక నీళ్ళని కాల్వల్లాగా తెచ్చి ఆ వరదలో నుంచి పంటలు పండియాలనేది. కానీ ఇవాళ కాళేశ్వరం ఎట్లయిపోయిందంటే కరప్షన్ వరద బారుకొని వాళ్ళ ఇంట్లకు పైసల గలగలలు మొత్తం నింపుకోవడం జరిగింది వాళ్ళ ఖజానా. అందుకే ఇవాళ 1000 కోట్లు 1,00,000 కోట్లకు పడగలెత్తిరు. సో అదొక అన్యాయం జరిగింది. అంటే ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగమైంది.
టెక్నికల్ ఫీజబిలిటీలో ఫెయిల్ అయింది. ఇవాళ వాళ్ళు ఏమన్నారు, కార్పొరేషన్, ఇక్కడ ఇది చాలా టెక్నికల్గా ఆలోచన చేయండి, కార్పొరేషన్ను పెట్టిందే వాళ్ళు ప్రభుత్వం నేరుగా ఖర్చు పెట్టకుండా కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఇది కడదాము అని చెప్పి ప్రయత్నం చేసిరు. అంటే కార్పొరేషన్ అయితే ఆడిటింగ్ కానీ ఇవి కానీ ఏముండవు, కార్పొరేషన్ లెవెల్లో వాళ్ళ బోర్డు మీటింగ్ పెట్టుకొని రాటిఫికేషన్ చేసుకొని బిల్లులు ఎత్తుదామని ఒక ప్రయత్నం. రెండోది, అప్పులు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం నేరుగా ఎఫ్ఆర్బిఎంకు మించి కేంద్రం సహకరించదు, లేకపోతే బ్యాంకులు కూడా ఇవ్వవు అని చెప్పి వీళ్ళు ఏం చేసిరంటే ఈ రకమైన ఒక బైపాస్ చేసి కార్పొరేషన్ని పెట్టి దాని ద్వారా లోన్ తేవడం. ఈ లోన్కు గ్యారంటీ ఎవరు? మళ్ళా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చింది. మళ్ళీ మీరు పవన్ అర్థం చేసుకోండి బాగా, ప్రభుత్వం వీళ్ళదే. ప్రభుత్వం అంటే వాళ్ళదంటే ప్రజలు, అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందంటే ఇప్పుడు ప్రజలు గ్యారంటీ ఇచ్చినట్టు, ఆమోదించినట్టే. సో ఈ రకంగా కార్పొరేషన్ ద్వారా అది ఏది 20-30 వేల కోట్ల ప్రాజెక్టుని 1,40,000 కోట్లకు అంచనాలు పెట్టి 95,000 కోట్లు బిల్లులు ఎత్తుకొని మేము మీరు అంటున్న 1,00,000 కోట్లు కాదు, మేము తీసుకుంది 95,000 కోట్లే కదా ఇప్పటి వరకే అని అంటారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు చాలా అసలు ఎంత ఆందోళనగా ఉన్నారో. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది గింతే అది గంతే అన్నట్టుగా చేయడం. సో ఒక్క రూపాయి అయినా ఇవాళ ఒక దొంగతనం ఎట్లుంటుంది, ఒక్క రూపాయి దొంగతనమైనా 10,000 దొంగతనమైనా సేమ్ సెక్షన్ అప్లై అవుతుంది. నువ్వు ఇక్కడ 95,000 కోట్ల బిల్లులు ఎత్తినాము, మేము 1,40,000 కోట్లు కాదు, ప్రాజెక్టే 1,00,000 కోట్లు అయితే మేము అంత తింటామా? మరి అంత తిన్నావా, ఎంత తిన్నావా అంటే కొంత తిన్నా నేరమే కదా. సో ఈ రకమైనటువంటిది ఒకటి ప్రజాధనం, ప్రజల కస్టోడియన్ కదా. ఇప్పుడు మీరు ఒకటి ప్రాజెక్టుకి సరే 1,40,000 కోట్లు, దాన్ని సూపర్వైజన్ చేసిన ఇంజనీర్ల జీతాలు ఎంత బత్యాలు ఎంత అవుతాయి? నువ్వు దాన్ని నిర్మిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జీతం ఎంత ఉంది, కేటీఆర్ గారి జీతం ఎంత ఉంది, కేటీఆర్ అంటున్నా మన ఇరిగేషన్ శాఖ మాత్యులు ఆనాటి దీదెన్ మినిస్టర్స్, ఇవన్నీ వెరిసి మీకు జీతాలు ఇచ్చింది ఎందుకు? ఆడ ప్రాజెక్టు కాడ నిలబడి ఎండల టోపీలు పెట్టుకొని పనిచేస్తారని. ఈ హెలికాప్టర్లలో అధికారులను పంపుతీవి, ఆమె ఎవరో ఐఏఎస్ హెలికాప్టర్లో పంపి హెలికాప్టర్ బిల్లు ఎవడు కడతాడు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పంటలు పండించుకొని ప్రజలు ఇప్పుడు ట్యాక్స్ కడతారా? ఆ పంటలు వండుతున్నాయా? కాళేశ్వరం ఫెయిల్ ప్రాజెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి అసలు చూసేటట్లేదు, అగమ్య గోచరంగా ఉన్నది కదా. నేను చూసొచ్చిన అసలు అక్కడ దగ్గరికి పోనీయట్లేదు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పోనిస్తుంది, ఎందుకంటే ఎంతసేపు అది చూసి వాళ్ళకి మైలేజ్ కావాలి కదా. పొలిటికల్ మైలేజే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దాని నుండి ఏ రకంగా పొలిటికల్ మైలేజ్ దీన్ని ప్రజలలో నాంచి ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయినట్టు చూపించాలని వాళ్ళు, వీళ్ళేమో ప్రాజెక్టులో అవినీతి జరగలేదు మేము చక్కగానే కట్టినామని. ఇద్దరు కలిసి ఇవాళ ఎవరిని ముంచుతున్నారంటే ప్రజల్ని ముంచుతున్నారు, తెలంగాణ ప్రజల్ని. ఇవాళ ఇంత పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీద బిక్కి ఎక్కువ శాతం ఉన్నారు, మనం అన్యాయానికి గురైనాం, వెనుకబడ్డ తెలంగాణను. ఆ వెనుకబడ్డ ప్రజలు ఇవాళ సబ్బులుప్పులు కొని కట్టిన ప్రజాధనము 1,00,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టులో మునిగిపోతే ఇది ఎవరికి పట్టనట్టు ఏదో థిక్ స్కిన్లాగా ఏదో రొటీన్ పొలిటికల్ గేమ్ లాగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము అందుకే అన్నాం సిబిఐకి ఇయ్యవా బాబు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినాం. సో మేము పదే డిమాండ్ చేసినాం. ఎందుకు అడుగుతాం ఇది అని అంటే ఇవాళ నిష్పాక్షికంగా సెంట్రల్ స్వయం ప్రతిపత్తి సంస్థలు కాబట్టి. సో ఆ రకంగా ఇయ్యరు కాన్సెంట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే కేసీఆర్ గారు సిబిఐ ఈడికి రాకుండా ఆర్డర్ తీసే, అంటే సిబిఐ ఈడికి వస్తే ఆ పర్మిషన్ ఉంటే ఈయన బండారం బయట పడుతుంది. మరి ఆయన రద్దు చేసిన దాన్ని వీళ్ళన్నా మళ్ళా తెస్తారా అంటే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు కాన్సెంట్ ఇవ్వట్లేదు, సిబిఐ రాకుండా ఆపిరు ఇప్పుడు ఈ రాష్ట్రానికి. వీళ్ళు కాన్సెంట్ ఇస్తే తప్ప సిబిఐ రాదు తానుగా. సో బేసిక్గా ఆ రకంగా చట్టం ఉంది కాబట్టి సిబిఐ రాకుండా ఈయన ఆపడం. ఎందుకు ఆపుతారు ఇది అంటే కాళేశ్వరం ఇక కేసులు పెడుతున్నాం, ఇక బెదిరిస్తున్నాం. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి కూడా ముడుపులు, ఎందుకంటే అది ఆవురు మన ఉంది. ఢిల్లీ ఎన్నికలు అన్ని రాష్ట్రాలలో ఓడిపోయి ఉంది, వాళ్ళకు డబ్బుల అవసరం ఢిల్లీకి ఉంది, ఈయన కట్టాలి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పైసలు కట్టాలంటే వేలాది కోట్ల రూపాయల డిమాండ్. కర్ణాటకని వాళ్ళు గీకి వాళ్ళు ఇవాళ చేతులు ఎత్తేసారు, ₹1 ఢిల్లీకి కట్టుడు మాత్రం కాదని. ఉన్నదే ఒక కర్ణాటక ప్రభుత్వం, వాళ్ళ మీద వజన్ పడ్డది. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఎంబడి పడ్డారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కదా, గుంజు అంటే ఈయన భూముల మీద ప్రాజెక్టుల మీద బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేసుడు, వీళ్ళు కట్టుడు, వీళ్ళు కూడా కేసులకు భయపడి ఇది చేయాలి. మరి ఎట్లా ప్రజల బదలామైతంగా తూతుంబాల్ కేసులో కమిషన్ అయ్యి కాలయాపన చేయి, ఆ రిపోర్ట్ని కాటకి పంపుదాం, అటుకెక్కించిన అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దేశంలో 1 కాదు 2 కాదు, ఇవాళ నేను 1000 కమిషన్ల పేర్లు చెప్తా. నేను అన్ని సబ్జెక్ట్స్ మీద అన్ని కమిషన్లు వేస్తుంది, తాత్సారం చేస్తుంది. అందుకే నేను దీనికి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కమిషన్లు వేసి సమస్యల్ని కాలయాపన చేసి
కాటికి పంపుతుంది అని నేను చెప్తా ఉంటాను నేను. సో కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఇవాళ కొత్తగా కాదు కాంగ్రెస్. సో అందుకే కాళేశ్వరంలో మంచిగానే డబ్బులు వచ్చుంటాయి. సో ఆ డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో తుతుంబాల్ కేసులు పెట్టేసి కమిషన్ ముందు పిలిపించి డ్రామా ఆడడం, పొలిటికల్గా కొంతసేపు చేయడం. మరి ఎట్లా మొత్తమే వదిలేస్తే ఎట్లా అని ఇటువంటి చిన్న చిన్న ఈ కార్ రేసు అయిన లొట్టపీస్ కేసులు అంటారు కదా, ఇక అటువంటి లొట్టపీస్ కేసులు ఏమన్నా ఉంటే ఇది లొట్టపీస్ కేసు ఇది తీసుకోరు అన్నట్టు వాళ్ళు ఈ ఏ కేసులో ఏం చేయాలనో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నువ్వు కొట్టినట్టు చేయి, నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేసి WWW గేమ్ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది.